అయ్యి బాబోయ్ ఓకేనే ఏంటండి ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ ఫేస్ ఎలా నచ్చిందో ఆ పిల్లకి? చూడడానికి చదువుకున్న అమ్మాయిలా ఉందే. ఈడొకడు చెప్పు. ఒరే నువ్వు చూసిన ప్రతి అమ్మాయి నేను చూసి ఉమ్మేసింది కదరా, ఈ అమ్మాయికి ఎలా నచ్చావురా? ఎక్స్ట్రాలా మార్కెట్లో నా ఫాలోయింగ్ తెలుసుగా. మన కూరగాయల మార్కెట్లోనేనా? ఎస్, నేను ఓకేనలే కానీ నిమ్మకాయల సరోజా నిమిషాల్లో వచ్చేస్తుంది. ఆకుకూరల చేత అన్ని సత్తుకుని వచ్చేద్ది. వాళ్ళ పిల్లల్ని మర్చిపోయా. మరి నా మీద జోకులు అయితే హెల్ప్ చేయండి రోయ్. ఆయన నేను నచ్చితే ఇట్స్ హర్ అండ్ యువర్ ప్రాబ్లం, నాట్ మై ప్రాబ్లం. ఒరే నిన్ను హెల్ప్ అడిగాను చూడు, నా కింద నేనే మంటెట్టుకున్నా. పెట్టుకో. ఒరే ఇప్పుడు అవుతున్న రాడు మామూలు రాడు కాదురా, అలేకే పోలీస్ కేసు పెడతా అంటుంది. ప్లీజ్ రా ఏదో ఒకటి సెట్ చేయరా, నీ దండం పెడతా. సరే సర్లే, ఎద్దులా ఉంటావు అన్నిసార్లు బతిమాలకు. నేను ఏదో సెట్ చేసి ఆ సంబంధం తెగ్గొసేస్తానులే. నువ్వు మాత్రం నా వీసాకి కోచింగ్కి డబ్బులు సెట్ చేసుకో, సరేనా? బాయ్. అమ్మో దీనికి ఫోన్ చేయాలి కదా. హలో. హలో, ఎవరు? నీ మొగుడు. ఏంటి ఒకసారి కలవాలి. సరే ప్లేస్ చెప్తాను, వచ్చేసాయి. ఇప్పుడు దీన్ని ఎట్టా మేనేజ్ చేయాలా? అమ్మా, నీ మేనల్లుడు మెల్లిగా దారిలోకి వస్తున్నట్టున్నాడు. తనే ఫోన్ చేసి కలుద్దామన్నాడు. ముహూర్తాలు పెట్టేసుకో. వస్తున్నాడు, నేను మళ్ళీ చేస్తా. కలుద్దామన్నారు, చెప్పండి. ఏంటి మొగుడిని పిలిచినట్టు అండి అంటున్నావు? నేనేదో ఫార్మల్ గా అన్నానండి. అదిగో మళ్ళీ అండి అంటావు, అనద్దు. మీ డ్రెస్ చాలా బాగుంది. నీకు నచ్చకూడదని నాకున్న దరిద్రమైన బట్టల్లో ఇది వేసుకుని వచ్చాను. ఇది కూడా నచ్చయిందా నీకు? నాలో ఏమన్నా అంత సెక్స్ చెప్పిలు? నువ్వు నాకు నచ్చలేదని చెప్పా కదా, పెళ్ళికి ఓకే అని చెప్పావంట. అవును. అవునేంటి అవును? నీకు నచ్చితే సరిపోద్దా? నాకు నచ్చాల్సిన అవసరం లేదా? మా అబ్బాయి ఫీలింగ్స్ వాల్యూ ఉండదా? మా ఇష్టాలకు గౌరవం ఉండదా? 1 minute. ఏంటి 1 minute? ఇలా 1 minute లో తీసుకున్న డెసిషన్ వల్లే మా అబ్బాయి జీవితం సగం బార్లో సగం రోడ్డు మీద ఎడుతున్నాయి. అది కాదు. ఏంటి అది కాదు? ఒక నిమిషం, ఇంకా డైలాగ్ పూర్తవలేదు. ఒక అబ్బాయిగా మాకు ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో, ఎన్ని సాక్రిఫైస్లు చేయాలో మీ అమ్మాయిలకి ఏం తెలుసు? వీటన్నిటి మధ్యలో నలిగిపోయా మేము. పెళ్ళాం విషయంలో నలిగిపోకూడదని మాకు సూట్ అయ్యే అమ్మాయిని వెతుక్కుందాం అనుకుంటే మీ ఇష్టాలు మా మీద రుద్దేస్తారా? అయిపోయిందా? ప్రస్తుతానికైతే అయిపోయిందిలే. నేను చెప్పేది వినండి, మీరు నాకు నచ్చారు. మనం ఇలా ట్రావెల్ అవుతుంటే నేను కూడా మీకు నచ్చొచ్చు. ట్రావెలా? మా ఫ్రెండ్స్ గోవా ట్రిప్ ప్లాన్ చేస్తాను వెళ్ళాను నేను. అంత సరాకు నాకు ట్రావెల్. నీతో ట్రావెల్ చేస్తానా? బస్సులు కూడా నాకు అసలు పడవు. నేను అంటుంది ఆ ట్రావెల్ గురించి కాదు. మనం ఇలా కలుస్తుంటే ఒకరినొకరు అర్థం చేసుకోవచ్చు అంటున్నా. అవసరం లేదు. నీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు అంతకంటే లేదు. నాకుంది. మనం ఇలానే రెగ్యులర్ గా కలుస్తుందాం. నో, నెవర్ నెవరెస్ట్. నేను ఒక్కసారి కలిసినందుకే సిల్లు పట్టు కొడుకుతో వరుసలు నడిచినట్టుంది. ఇంకా లైఫ్ లాంగ్ ట్రావెల్ అంటే చచ్చిపోతాను నేను. మీరు నేను బాధపడేలా మాట్లాడుతున్నారు. క్లారిటీతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు చెప్తున్నాను, నిన్ను కలుతూ నాకు ఇష్టం లేదు. ట్రావెల్ అవడం అంతకంటే ఇష్టం లేదు. నన్ను డిస్టర్బ్ చేయకు. బాయ్. కబడతారు. రేయ్ పోరా, వెంట పడుతుంటే ఎక్స్ట్రాల్ చేస్తున్నావు. నీ బొగడా మొహానికి ఏ అమ్మాయి దొరక్క లాస్ట్కి నా దగ్గరికి వస్తావు. అప్పుడు చెప్తా నీ సంగతి. మొగుడు సచ్చిందాననే చేసుకుంటానేమో గాని నిన్ను మాత్రం అసలు చేసుకోను. దేక్లేంగే. ఒరే కిరణ్, ఆ అమ్మాయిని ఫుల్ గా ఏడిపించేసాం. పెళ్లి తెగిపోద్ది ఫిక్స్. ఏడిపించావా? పాపమేమోరా. పాపమా? సరే అయితే ఆ అమ్మాయి కాల్ చేసి సారీ చెప్తాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో. అరే బాబు వద్దులేరా బాబు. అది నెక్స్ట్ టైం నేను కలిసినప్పుడు ఒక స్వీట్ బాక్స్ తో పెళ్లి క్యాన్సిల్ అనే న్యూస్ చెప్పాలి. పెట్టే ఫోను, నేను ఇంటికి వెళ్ళి పడుకుంటా. మామూలుగా ఉండదు అంతా. హలో. అరే కొంప మునిగిందిరా. ఏ దానికి ఈత నేర్పలేదా? ఓర్ నీ అబ్బా, కళ్ళు చెవులు తెరిచి నేను చెప్పింది ఒకసారి. ఏంటి చెప్పు. అలాగే ఫోన్ చేసిందిరా. దేనికి? రీఛార్జ్ చేయమనా? కాదు, పోలీస్ స్టేషన్కి రమ్మంటుందిరా.
మొన్న స్కూటీ డ్రైవ్ చేస్తూ కాలు తాపినప్పుడు అనుకున్నాను త్వరలో ఎవడికో దండేసేద్దని. అది కాదురా, ఆ? పెళ్లి చేసుకుంటానని మాటలు చెప్పి మోసం చేశానని కేసు పెట్టిందంట. సారీ అండి, రాంగ్ నంబర్. ఎవరు మీరు? ఏటుగా నీ పేరే పెట్టిందంటరా. నా పేరా? నా పేరు ఎందుకు పెట్టింది? నా వెనకాలండి నన్ను నడిపిస్తున్నందుకంట. అసలు ఏమైందిరా? ఆ శశికళ నాతో పెళ్లి కోకి చెప్పిందన్న విషయం దానికి తెలిసిపోయిందంటరా. ఒరే, ఆ అమ్మాయి ఫ్లాట్ అయ్యోకే చెప్పింది, నన్ను చూసా నువ్వు చెప్పలేదా? నీ బొంద, దీన్ని వదిలించుకోవాలని పెళ్లి చూపులకు వెళ్ళింది నేనే అనుకుంటున్నా పిచ్చిది. పో నేను మాట్లాడినా? అసలు ప్లాన్ నీది అనుకుంటుందిరా. అయ్యి బాబోయ్, ఇప్పుడు ఎలా రా? నువ్వు మళ్ళీ అమ్మాయిని కలవాలరా. ఏంటి అమ్మాయిని మళ్ళీ కలుస్తావా? మాకు ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో, ఎన్ని సాక్రిఫైస్ చేయాలో మీ అమ్మాయిలకేం తెలుసు. మనం ఇలానే రెగ్యులర్ గా కలుస్తుందాం. నో, నెవర్ నెవరెస్ట్. మొగుడు సచ్చిందాననే చేసుకుంటానేమో కానీ నిన్ను మాత్రం అసలు చేసుకోను. దేక్లేంగి చాలా బూతులు తిట్టాం. ఆ అమ్మాయిని కలిసి మీరిద్దరు మాట్లాడుకున్న వీడియో ప్రూఫ్ చూపిస్తేనే మన ప్లాన్ నిజమని నమ్ముతా అంటుందిరా. వీడియో ప్రూఫా? నా వల్ల కాదు, దొబ్బే. సరే, 2 జతలు బట్టలు సర్దుకొని లారీతో మాట్లాడుకొని రాయదుర్గ్ పోలీస్ స్టేషన్కి వచ్చి. అరే, ఇంకో దారి లేదా? అసలు ఆ అమ్మాయి దగ్గర చాలా బిల్డప్ ఇచ్చాను, మళ్ళీ కలుస్తానంటే ఉమ్మేత్తదేమో. అయితే దాంతోనే గుమ్మించుకో. తప్పదా? చచ్చిపోయాను నేను. డిస్టర్బ్ చేయొద్దన్నావు. నిన్ను చేయొద్దన్నాను, నేను ఫోన్ చేయను అనలేదు కదా. నన్ను కలవడం ఇష్టం లేదన్నావు. నా ఇష్టాలు గడియారంలో ముళ్ళు లాంటివి, ఎప్పుడు చోటు కుదురుగా ఉండవు. మొగుడు సచ్చిందన్నైనా చేసుకుంటా కానీ నన్ను మాత్రం అస్సలు చేసుకోను అన్నావు. మొగుడు సచ్చింది దొరకలేదు. తెలుస్తుంది కదా, మనం మీట్ అయితే ఇంకా ఎక్కువ తెలుస్తాయి. వచ్చే దా. సరే కలుద్దాం. అమ్మయ్యా. వద్దులే, బయట వర్షం పడేలా ఉంది, మళ్ళీ బొక్కలు పడ్డ గొడుగుతో వస్తే తడిచిపోతావేమో. దీనికి అన్ని డైలాగులు బాగా తగిలినట్టున్నాయి. అబ్బే, అన్ని గొడుగులు అన్ని ప్రయాణాలు పర్ఫెక్ట్గా ఉండవు కదా, మీరేమేం పట్టించుకోవద్దు. నాకు కలవడం ఇష్టం లేదండి. ఓ సారీ, అండి అనొద్దు కదా. నాకు కలవడం ఇష్టం లేదు. కలవరా అయితే? నిజంగా కలవరా? సర్లే, నేను అబ్బాయిల ఫీలింగ్స్ కి వాల్యూ ఇస్తా కాబట్టి కలుస్తాలే, నాకేం ప్రాబ్లం లేదు. ఓకే, ప్లేస్? ఫస్ట్ టైం కలిసిన చోట కలుద్దాం. ఆ ప్లేస్ వద్దు, మనకు పెద్ద అచ్చరాలేదు. నేను ప్లేస్ మెసేజ్ చేస్తాను, వచ్చేయండి. సరే బాయ్. ఇంకెన్ని నాటకాలు ఆడాలో. ఏంట్రా? రే, రికార్డ్ బటన్ నొక్కేసా, నువ్వు రెచ్చిపో. రెచ్చిపోవాలా? ఈ పాటకు నువ్వు చేతిలో చచ్చిపోవాలరా. దాంతో మీటింగ్ అన్నావు, ఇప్పుడు ఇంకోటి ఎట్టు, అది ఇంకా రాలేదు. అవసరం అంది కదరా. అదే కదా నా బాధ కూడా. అవసరం వాళ్ళదైతే అరగంట ముందుంటారు ఈ అమ్మాయిలు, అదే అవతలైతే 6 సముద్రాలు నీళ్ళు తాగించేస్తారు. 6 సముద్రాలు కదరా, 7. జోడించి కొట్టేస్తాను కరెక్షన్ చేసామంటే. ఏదో పనికి మళ్ళీ ఎదవా. ఆ అమ్మాయి అవుతుంది బట్టి. లేట్ అయ్యానా? అబ్బాయి లేదండి, నేనే తొందరగా వచ్చాను. ఇగో రెస్టారెంట్లో గ్లాసులు ప్లేట్లు ఎన్ని ఉన్నాయో లెక్క పెడుతున్నాను. యాక్చువల్లీ లేట్ ఎందుకు అయిందంటే, మీరేం చెప్పట్లేదు, మనకు తెలుసు. మేకప్ లేట్ అయింది కదా. నేను జస్ట్ ఫౌండేషన్ వేసాను. ఫౌండేషన్ వేసారు కానీ సాలిడ్గా వేసారు. యాక్చువల్లీ ఎందుకు లేట్ అయిందంటే, మనని కలిపిన బ్రోకర్ ఉన్నారు కదా, ఆయనకి యాక్సిడెంట్ అయిందంట పాపం, అదే కలిసేసి వస్తున్నా. యాక్సిడెంట్ అయిందా? చేసిన పాపం ఊరికే పోతేటి. ఏం పాపం చేశారు? మనల్ని ఇద్దరిని కలిపారు కదా. నేను మీకు ముందే చెప్పాను మన ఇద్దరికి సెట్ అవ్వదు అని. ఎప్పుడైతే మిమ్మల్ని కలిశానో ఆ రోజు నుంచి ఆయనకే కాదు నాకు అన్ని బ్యాడ్ న్యూస్లే. ఏం బ్యాడ్ న్యూస్లు? ఇంత సడన్గా ఎలా చెప్తాం? 1 బోలుడు బేట్ల మరిన బాత్రూమ్ కూడా. మన హైదరాబాద్లో భూకంపం వచ్చినా పడలేదు కానీ మిమ్మల్ని కలిసానో లేదో ఎన్నే పడిపోయింది. టవల్ కట్టుకున్నాను కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే. అంతేకాదు కంటిన్యూస్గా కరెంట్ పడాలు, రైస్ కుక్కర్లో రైస్ మాడిపోవడాలు, నేనేమో సఫరింగు, ఓ పక్కన యూట్యూబ్ బఫరింగు. ఇలా దునియాలో దరిద్రాలన్నీ దారెత్తుకుంటూ మరి నా దగ్గరికి వచ్చేసాయి. అంతెందుకండి, ఇప్పటి వరకు చలానంటే ఏంటో తెలియని నా బండి కూడా ఒకే రోజు 2 చలాలను చూసింది. ఇదంతా మనం కలుస్తూ వాళ్ళని. వామ్మో, అలాంటప్పుడు ఎందుకు కలుద్దామన్నారు? అప్పుడు వీడియో రికార్డ్ చేయక బుద్ధిలేక అంటున్నాను.
నాకేం తెలుసు మీరు లేట్గా వస్తారని. ఇలా లేట్గా వచ్చేవాళ్ళంటే నాకు చాలా చిరాకు. ఐ హేట్ పీపుల్ హూ కమ్ లేట్. అంతెందుకు చిన్నప్పుడు మా స్కూల్లో క్లాస్కి సుబ్బారావు అనే సారు లేట్గా వచ్చారని అండ్ లేట్ సుబ్బారావు అయ్యేంత వరకు నేను క్షమించలేదు తెలుసా. అలా ఉంటుంది మన డెడికేషన్, మామూలుగా ఉండదు. నా టైంకి వాల్యూ ఉన్న వాళ్ళకి నేను అసలు వాల్యూ ఇవ్వను తెలుసా. గెట్ అవుట్. నాలాంటి మంచి అమ్మాయిని వద్దనుకుంటున్నందుకు ఖచ్చితంగా రిగ్రెట్ అవుతావు చూడు. మంచమ్మేలా భలే కామెడీ చేస్తున్నారు. మంచమ్మేలో డైనోసార్లు అంటే వాళ్ళు ఎప్పుడూ అంతరించిపోయారు. మంచి అమ్మాయిలు డైనోసార్లు అంటోల్లా. నీ తిక్క కుదిర్చడానికి ఏ గాడ్జిల్లాను వస్తుంది చూడు, అప్పుడు తెలుస్తుంది నీకు. ఓహో, గోదావరి జిల్లానా? మనకు తెలిసినేరానే. మాది పశ్చిమ గోదావరి, తాడేపల్లిగూడెం. ఛీ, నీతో మాట్లాడి వేస్ట్. ఇంకెందుకు లేటు, టైం వేస్ట్, వెళ్ళిపో. చెత్త విధవా. ఇదిగో. ఓహో, నాకు బీపీ ఎక్కువైపోయింది, తగ్గించుకొని టాబ్లెట్ ఇస్తావా? అది బీపీ టాబ్లెట్ కాదు. మరి మా వీధిలో కుక్కలు వింతగా ప్రవర్తిస్తుంటే వాటికి అన్నంలో ఇది కల్పిస్తే 2 daysలో సెట్ అయిపోతాయి. అందుకే ఆల్ ద బెస్ట్. మరి నాకెందుకు ఇచ్చింది? ఓటి అమ్మ, నన్ను ఇదిగొక్కతో పడుతుందా? దొంగ మొహంది. దీనికి బాడీలో బ్లడ్ కన్నా బలుపు ఎక్కువలో ఉంది. చా చెప్పరా. థ్యాంక్స్ రా, ఈ ప్రూఫ్తో నా గర్ల్ ఫ్రెండ్ క్లారిటీ వచ్చిందో. నాకు మాత్రం చిరాకు వచ్చింది. ఇంకోసారి లాంటి మీటింగ్లు పెట్టావు అనుకో, మొహం పగిలిపోద్ది. సరే అయిపోయిందిగా, సక్సెస్ఫుల్గా నేను ఇచ్చిన టాస్క్ ఫినిష్ చేసినందుకు నీ ఇంగ్లీష్ కోర్స్కి నేను పే చేస్తా. నౌ యూ కేమ్ రైట్ పాయింట్. లెట్స్ గెట్ రెడీ. అత్త, నువ్వు చెప్పిన కోచింగ్ సెంటర్లోనే జాయిన్ అవుదాని వచ్చాను. ఇక్కడైనా పూర్తిగా ఉంటావా లేదా మధ్యలో డ్రాప్ అయిపోతావా? నో అత్త, ఈసారి నో మిడిల్ డ్రాప్, డైరెక్ట్ ఫుల్ కౌంట్. సారీ, ఐ విల్ బికమ్ గుడ్ లర్నర్ అండ్ బికమ్ విన్నర్. కన్ఫర్మ్ అత్త. డియర్ అత్త, వన్స్ గివ్ ఫోన్ టు పద్దు కదా ప్లీజ్. ఈ సగం సగం ఇంగ్లీష్ కాకుండా పూర్తిగా ఎప్పుడు నేర్చుకుంటావో అప్పుడు ఇస్తా నాన్న. సరే అత్త. ఎలా అయినా 1 monthలో ఇంగ్లీష్ నేర్చేసుకోవాలి. దీనక్క బ్రో, మీరు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వచ్చారా? ఇంగ్లీష్ స్పీకింగ్ ఇన్స్టిట్యూట్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం కాకపోతే ఇంగ్లీష్ సినిమాలు చూడడానికి వస్తారా ఎవరైనా? అంటే ఇప్పుడు మీరు మీ అత్త కోసం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారనమాట. ఇన్నిస్తావా? సీక్రెట్స్ నేను తప్పు కదా. పర్లేదులే, అత్త కోసం కాదు, దాని కూతురు కోసం ఇంగ్లీష్ నేర్చుకుని అమెరికా వెళ్ళిపోవడం కోసం. ఓ, పెద్ద ప్లాన్. మామూలు ఉండదు మనతో. మీన్వైల్ ఐఎమ్ జాన్ అండి. ఒక నిమిషం ఆగు. జానా? నీ వాటానికి ఆ పేరుకి అసలు సింకే లేదే. అసలు పేరు చెప్పు. జానప్పారావు అండి. అనుకున్నా. ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ కదా, స్టైల్గా ఉంటుందని అలా చెప్పాం. నువ్వెందుకు ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకుంటున్నావు? అదా, మా పక్కింటి అమ్మాయి వాట్ ఈజ్ యువర్ కర్రీ అని అడిగిందండి. నేను తోటకూర అని చెప్పాను. అదేమో నేను తోటకరా అని అంటున్నాను అనుకుని వాళ్ళ బాబుకి చెప్పి తోటలు వేసుకుని చేసిందండి. ఆ బాడీ పెయిన్స్ ఇంకా తగ్గలేదండి. అందుకే ఇంగ్లీష్ ఈజ్ ఇంపార్టెంట్ అని తెలుసుకుని కోర్సులో జాయిన్ అవుదామని వచ్చాను. వెరీ గుడ్. మీరు మన తోటను చూడలేదు కదా, చూపించండి. నీ ఫేస్ కదా ఎక్కువ. ఆవిడే బ్రో, మేడం. ఇంగ్లీష్ తిడుతుంటే నువ్వు ఫీల్ అయిపోతున్నావేటి? 10thలో ఇంగ్లీష్లో ఎన్ని మార్కులు వచ్చాయి? 95. ఈ రోజుల్లో వెబ్ సిరీస్లు చూసి చిన్నపిల్లలకి ఆ మార్కులు వస్తున్నాయి. పెద్ద గొప్ప ఏం కాదులే. ఇంగ్లీష్ మాట్లాడగలవా? వింటారా? వద్దులే, నీ తెలుగు వెళ్ళినా పోతాను. ఇంగ్లీష్ మాడితే నేనేమైపోతాను? రాబ్రో కంబ్రో. అయ్యి పోబోయ్. హలో, ఒరే కిరణం, కొంపదీసి కోచింగ్ సెంటర్లో 1 month ఫీజు కట్టేసావా? లేదురా, అమ్మయ్యే, ఒకేసారి 3 months కట్టేసా. బాగా నేర్చుకుని పైకి వెళ్ళాలి. ఎక్కడికి? దేవుడి దగ్గరకా? ఒరే నీ అంకమ్మ, మన పెళ్లి చెప్పులకు వచ్చిన శశికళనే మా ఇంగ్లీష్ చూడరంట. ఒరే, నాకు డబ్బులు పోయినా పర్లేదు, వేరే దగ్గర జాయిన్ అవుతా. వేరే ఇన్స్టిట్యూటా? మీ అత్తకి బాగా తెలిసిన వాళ్ళు అంటారా, ఇక్కడే చెప్పింది. ఇప్పుడు వేరే దాంట్లో జాయిన్ అవుతా అంటే డౌట్ వస్తుందేమరా. ఇక్కడైనా సరిగ్గా ఉంటావా? ఇక్కడైనా పూర్తిగా ఉంటావా లేదా మధ్యలో డ్రాప్ అయిపోతావా? నో అత్త, ఈసారి నో మిడిల్ డ్రాప్, డైరెక్ట్ ఫుల్ కౌంట్. చాలా అనేసం. హలో సార్. స్టార్ట్ చేద్దామా? ఒకటోసారి రెండోసారి 20 సార్లు చెప్పాలి. ఇంకా చెప్పిన మాటలు వినుకోరా, చెప్పిన మాటలు వినుకోరా. తప్పుడు మాటలు తట్టుకోరా, తప్పుడు
తప్పుడు మాటలు తక్కువ జీవితమే రోడ్డు మీద అట్టలాడుతుంది మళ్ళీ మళ్ళీ అదే పట్టణతో పడుతుంది జీవితమే రోడ్డు మీద అట్టలాడుతుంది మళ్ళీ మళ్ళీ అదే పట్టణతో పడుతుంది టామ్ అండ్ జెర్రీ గేమ్ విలేజ్ లో పుట్టడం చాలా లక్ అనిపిస్తుంది. ఫ్రెష్ ఎయిర్, సైలెంట్ నైట్స్, పక్కన చెరువు, లైఫ్ అంతా స్లో మోషన్ లో ఉంటది. కానీ లైఫ్ అంతా ఎలా నడుతుందా? ఓ టైం వచ్చిన తర్వాత మామ పెరగాలి, బయటికి వెళ్ళాలి, ఇంట్లో అన్ని కంఫర్ట్స్ ఉండేటట్టు చూసుకోవాలి. హైదరాబాద్ లో ఇల్లు కొనాలనిపించింది, సిటీలో సెటిల్ అవ్వాలంటే మన రేంజ్ లో హౌస్ కావాలి. అపార్ట్మెంట్ కోసం సెర్చ్ చేస్తుంటే ఏజ్ బిల్ ప్రాపర్టీస్ కనిపించింది. నీకు జిమ్ కావాలా, పూల్ కావాలా, స్పేషియస్ రూమ్స్ కావాలా, లొకాలిటీ పీస్ఫుల్ ఉండాలా, అందరికి ఇదే కోరిక. ఏజ్ బిల్ ప్రాపర్టీస్ లో ఇవన్నీ దొరుకుతాయి. సిటీలో ఫ్యూచర్ ఏజ్ బిల్ ప్రాపర్టీస్ లో ఆర్గానిక్ ఉంటది. మీరు కూడా సైట్ విజిట్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బాయ్.